బైబిల్ తరగతికి చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు. 18వ అధ్యాయం ప్రకటన గ్రంథాన్ని చదువుదాం. ఇందులో 24 వచనాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి మరి ముందుకు సాగుదాం. రోము పతనం, దానితో వ్యాపార లావాదేవీలు పెట్టుకున్న వారికి శోకాన్ని మిగిల్చింది. దానితో లావాదేవీలు ఆకర్షణీయంగాను రమణీయంగాను ఉన్నందువల్ల ఆయా జనులు దానితో కలిసిపోయారు. దాని చర్యలతో ఏకీవించిన వారు పాడైపోయారు. రోముతో సంబంధం కలిగి ఉండడం మహాఘనతగాను లాభదాయకంగాను తలిచి అనుభవించిన వారు దాని పతనం వారి హీనతగాను నష్టదాయకముగాను మిగిలినందుకు మరి సఖ్యము కాని దుఃఖమును వ్యక్తపరుస్తున్నట్టుగా మనకి ఈ యొక్క అధ్యాయంలో తెలుస్తూ ఉంది. 18వ అధ్యాయం మహావేశ యొక్క పతనాన్ని ప్రదర్శిస్తుంది. దాని ఓటమి, దాని పతనం సంపూర్ణమైంది, అనివార్యమైంది కూడా. ఈ భాగం అంతట్లో రచయిత అంటే యోహాను గారు మనసులో ఉన్న ప్రధాన అంశం ఏంటి అంటే రోము యొక్క పతనమే. వేరొక దృక్పథం నుండి దాన్ని చూస్తూ ఈ విషయాన్ని నొక్కి చెప్పడానికి గాను దీన్ని తిరిగి అంటూ ఉన్నాడు అనమాట. కొత్త నిబంధన బబులోను అయిన రోమా యొక్క నాశనం చూపడానికి ఇది రూపొందించబడింది. అంటే మహావేశ్యయే ఈ క్రొత్త నిబంధన బబులోను. 17వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే అని దేవుడు అర్థం చెప్పారు. ఇక్కడ స్త్రీనే వేశ్య అని, మర్మము వేశ్యలకును భూమిలో ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోని సూచింపబడింది. 17వ అధ్యాయము 1వ వచనం 5వ వచనంలో మధ్య నుంచి మనం చూసినట్లయితే, కనుక మహావేశ్య అన్న చర్చించబడేది రోమ పట్టణాన్ని గూర్చియే అని మనకు అర్థమవుతుంది. అధ్యాయం 17లో వేశ్య అనే దృష్టిలో చర్చ జరిగింది. అధ్యాయం 18లో దానినే పట్టణము యొక్క దృక్పథంలో యోహాను వర్ణిస్తూ ఉన్నాడు. రోము పతనాన్ని గురించి 1 నుంచి 3 వచనాలు మనం చదివినట్లయితే, రోము పతనాన్ని గురించి ఒక దూత ప్రకటన మనం చూస్తాం. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనులు మోహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందుల వర్తకులు దాని సుఖభోగముల వల్ల ధనవంతులైరి అని రాయబడి ఉంది. ఈ దర్శనంలో మొదటి దూత బబులోను పతనాన్ని గురించి ప్రకటించాడు. ఈ బబులోను పతనాన్ని గురించి ముందుగా ఇచ్చిన ప్రకటనలను ఇంతకు ముందే మనం గమనించాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో, అలాగే 16వ అధ్యాయము 17 నుంచి 21 వచనాల్లో ఈ పతనం గురించి అక్కడ రాయబడింది. అయితే ఇది ఎంత ఘోర పతనమో ఇక్కడ చూడబోతా ఉన్నాం. ఈ పతనాన్ని ప్రకటించడానికి వచ్చిన దూత యొక్క అధికారం అతని కాంతియే. దాని పతనం ఎలాంటిదై ఉంటుందో కొంతవరకు సూచిస్తుంది. ఆ దూత ప్రకటన, దాని ప్రభావం, స్వభావం, పతనానికి కారణం వంటివి ఇందులో కనిపిస్తాయి. బబులోను పతనం యొక్క ప్రకటన
ప్రకటించిన విధానం 18వ అధ్యాయము 1-3 వచనాలు ఇక్కడ వర్ణించబడింది. ఇది మూడవసారి చేయబడిన ప్రకటన. మొదటి ప్రకటన 14వ అధ్యాయం 8వ వచనంలో, రెండవ ప్రకటన 16వ అధ్యాయం 19వ వచనంలో, ఇప్పుడు 18వ అధ్యాయంలో ఇది మూడవ ప్రకటన. ఇంతకు క్రొత్త నిబంధన బబులోను అయిన రోము కూలిపోవడానికి కారణం ఏమిటి? దాని ఆత్మ సంబంధమైన జారత్వాన్ని బట్టి, దాని మోహోద్రేకంతో భూలోకమందలి వర్తకులు పడిపోయారు. వారు దాని సుఖభోగం వల్ల ధనవంతులయ్యారు. అది ఆయా దేశాల రాజులను తన దుష్టత్వంతో ఆ యొక్క దుష్టత్వంలో పాలు పొందేటట్లు లాలన చేసింది. దాని గర్వం వల్ల అది కూలిపోయింది. ఇవి కారణాలు. ఇక 4వ వచనం మనం చదివినట్లయితే ఇంకొక దూత ప్రకటన, మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఎలాగో చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి అని ఒక హెచ్చరిక ప్రకటన చేయబడింది తన ప్రజలకు, దేవుని ప్రజలకు. యెరూషలేము నాశనం గురించి ప్రభు ముందుగా ప్రవచించినప్పుడు, యెరూషలేముతో పాటు పరిశుద్ధులు నాశనము కాకుండానట్లుగా దాన్ని విడిచి వెళ్ళాలని ఆయన వారికి సూచించినట్టుగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 16-17 వచనాల్లో మనకు చెప్పబడ్డాయి. అలానే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అని రాయబడి ఉంది. దేవుని ఉగ్రతకు పాత్రమైన యూదులతో తన ప్రజలు లయము అంటే నాశనం కాకూడదని, మరియు కొత్త నిబంధన బబులోను పతనంతో తన ప్రజల బాధలు అనుభవించకూడదని పరలోక సంబంధులకు ఈ పిలుపు ఇవ్వబడింది. 4వ వచనంలో అన్ని తరాల్లో కూడా అలాగే జరిగింది సోదరులారా. యెషయా గ్రంథం 48:20 చూసినా, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 8వ వచనాన్ని చూసినా, జకరియా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూసినా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16-18 వచనాలు చూసినా, ఆయన చేయబోయే కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో తెలియపరుస్తూ, ఆ ఉగ్రతకు లోనవుతున్న ఆ పట్టణం ఏదైతే ఉందో, ఆ దేశం ఏదైతే ఉందో, దాంట్లో ఉన్న తన ప్రజలు ఆ బాధలు, ఆ తెగుళ్ళు, ఆ ఉగ్రతకు వారు పాలవకూడదని ముందుగానే వారికి దేవుడు హెచ్చరించినట్టుగా ఈ లేఖనాల్లో మనకు అర్థమవుతుంది. 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, దాని పాపములు ఆకాశం నుండుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడని రాయబడి ఉంది. పరమదేవుడు నిబంధన సంబంధులైన తన ప్రజల పాపాలను జ్ఞాపకం చేసుకొనని వాగ్దానం చేశారు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, పరమ తండ్రి ఎవరి పాపాలను జ్ఞాపకం చేసుకోడో వారు ఆయన కృపను, క్షేమాన్ని అనుభవిస్తారు. ఎవరి పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటారో వారు శిక్షించబడతారు. అమాలేకీయులు ఇశ్రాయేలును చేసింది నాకు జ్ఞాపకమే అని సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 2-3 వచనాల్లో, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 17-19 వచనాల్లో మనకి అక్కడ దేవుడైన యెహోవా మాట్లాడుతూ, వారు ఇశ్రాయేలుకి వారు ఐగుప్తు విడిచి వచ్చిన తర్వాత అరణ్యంలో ఎలా అడ్డుకున్నారో, వారిని ఎలా ఇబ్బంది పెట్టారో, మరి ఎంతమందిని హతం చేశారో అవన్నీ కూడా నాకు జ్ఞాపకం ఉంది. సౌలు, నువ్వు వెళ్ళి అమాలేకుల మీద పడి వాళ్ళు మొత్తం అందరినీ కూడా నాశనం చేసేయని మరి చెప్పడం జరిగింది. కాబట్టి కనికరింపక అమాలేకీలను హతం చేయమని దేవుడు సౌలుకు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే చెప్పగా వినకపోతే దేవుని యొక్క ఉగ్రత కురుస్తుంది. అది ఎవరు మినహాయింపు కాదు. దేవుడు ఎవరి పాపాలని మర్చిపోడు, అది గుర్తుపెట్టుకుందాం. నేను చేసిన పాపాలు కూడా మర్చిపోడు ఆయన. అలాగే మీరు చేసిన పాపాలు, ఎవరు చేసిన పాపాలు మర్చిపోడు, కానీ
మనం ఆ పాపాలను ఒప్పుకున్నట్లయితే దాన్ని మరలా తిరిగాని జ్ఞాపకం చేసుకోడు. మరలా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? మళ్ళీ ఆ పాపంలో మనం మునిగిపోతున్నప్పుడు, మునిగి తేలుతున్నప్పుడు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు మరలా నీ పాపాలను జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే ఆయన శిక్షిస్తాడని అర్థం. జ్ఞాపకం చేసుకోడు అని అంటే ఎవరి పాపాలు జ్ఞాపకం చేసుకోరో వారు ఆయన కృపను, క్షేమాన్ని అనుభవిస్తారు. ఇదే తేడా. ఆయన వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండడం అనేది ఒక దీవెన. ఎందుకంటే ఎవరు కూడా నీతిమంతులు లేరు. అందరూ పాపం చేశారు. దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకుండా పాపంలోనే మునిగి తేలుతున్న సందర్భంలో అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన కుమారుని పంపించి తన కుమారుని ద్వారా పాపాల నుంచి విడుదల ఇచ్చారు ఆయన. మనం పాపాలు ఒప్పుకుని వాటి విషయంలో పశ్చాత్తాపడితే మనం పాపాల నుంచి విడుదలయ్యే అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి అలాంటి వారి యొక్క పాపాలు నేను ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకోనని వాగ్దానం చేస్తాడు హెబ్రీ పత్రికలో. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వచ్చుండగా మార్గమున అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసిన కీడును దేవుడు బహుదీర్ఘకాలం సహించి వారు మారుమనసు పొందకపోయినందున తగిన సమయంలో ఆయన వారి పాపములను శిక్షించడానికి జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అలాగే వేశ్య అనబడిన ఈ మహాబబులోను దేవుని పరిశుద్ధులను హింసించి ఆకాశం అంటున్నంతగా పాపం చేసినందుకు 5వ వచనంలో దాని పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని రాయబడి ఉంది. ఏది ఎలాగున్నా ఒక జనము లేక దేశం యొక్క చర్యలు దేవునికి కోపం పుట్టించిన వారి అతిక్రమం సంపూర్ణం కాకముందు దేవుడు ఆ జనమును లేక దేశమును పడద్రోయుడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా పాపం చేసి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇలా పాపం చేసిన వెంటనే వాళ్ళ శిక్ష వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు అంటే చాలా కాలం సహిస్తాడు. పాపం సంపూర్ణం అయ్యే వరకు చూస్తాడు. అంతవరకు ఎన్ని అవకాశాలు ఇస్తాడో మారమని. ఆదికాండం 15వ అధ్యాయము 16వ వచనంలో, 18వ అధ్యాయము 20, 21 వచనాల్లో కూడా పాపము అమాలేకుల యొక్క పాపం ఇంకా సంపూర్ణము కాలేదు గనుక మీరు ఓర్చుకోండి అని తన ప్రజలకు చెప్తూ ఉంటాడు. అలాగే దేవుని ప్రజలను ఎవరైనా హింసిస్తుంటే మీరు ఓర్చుకోండి, వాళ్ళ పాపాలు ఇంకా సంపూర్ణం కాలేదంటే అర్థం ఏంటనమాట? వారికి చాలా అవకాశాలు ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. వారు మారుమనసు పొంది వారి క్రియల వల్ల వారి పశ్చాత్తాపం పొందాలని ఆయన ఒక ఉద్దేశం. అందువల్ల ఆయన ఏం చేస్తాడు అంటే మన పట్ల ఆయన దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. అదే కదా అంటాడు, అందరూ అంతటను మారు మనసు పొందవల్లని మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అది దానికి కారణం. అంతే తప్ప ఇంకా పాపాలు చేయాలని ఎదురు చూడడం కాదు ఆయన. పాపం చేసినప్పుడు హెచ్చరిస్తాడు, హెచ్చరించినప్పుడు పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, లేకపోతే మరో ఛాన్స్ ఇస్తాడు. అలా పాపము సంపూర్ణం అయ్యే వరకు దేవుడు చాలా ఆశతో ఎదురు చూస్తాడు. ఎప్పటికన్నా మారుతారు కదా అన్నట్టుగా. ఇక పాపం సంపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉగ్రత కురుస్తుంది. కనుకన దేవుడు ఇంత ధనిక రోమును ఉపేక్షించి ఉన్నాడు, హెచ్చరించాడు, మారుమనసు పొందడానికి తగినంత సమయం ఇచ్చాడు. కానీ అది తన వ్యభిచార చర్యలను మానుకొని మారుమనసు పొందినది కాదు. పైగా దాని పాపములకు హద్దు లేకుండా పోయింది. కనుక దేవుడు దాని నేరములను పాపాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు పాపాలను జ్ఞాపకం చేసుకోవడం జరిగిందో పతనం, నాశనం, కూలిపోవడం తథ్యం. 6వ వచనం, అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియలు చెప్పున దానికి రెట్టింపు చేయండి, అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపి పెట్టుడి. చూసారా ఉగ్రత ఎలా ఉంటుందో? ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి. ఏది పోగొట్టుకున్నామో దానికి 100 అంతలు, ఏది పోగొట్టుకున్నామో దానికి 2 అంతలు. అలాగే ఇక్కడ ఉగ్రత కూడా అంతే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అదే కదా, అది మనం నానుడి. కానీ గ్రంథం చెప్తుంది ఇక్కడ దేవుని శాశ్వత ప్రకృతి చట్టం అమలవుతుంది. అదేంటి అంటే ఏమి విత్తుదువో
ఆ పంటనే కోయుదువు. ఇది ఎవ్వరూ మినహాయింపు కాదు సోదరులారా. గలతీ పత్రిక 6:7 ఏది విత్తుతావో అదే కోస్తావు. ప్రతి విత్తనానికి దాని మొలకలిచ్చేది ఆ విత్తనంలో ఉండే దాన్ని బట్టే. కాబట్టి ఏది విత్తుతావో అదే కోస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 37 నుంచి మరి 30 వరకు అక్కడ చాలా చక్కగా వివరించాడు పౌలు గారు. దైవ విధానం ఇక్కడ తొంగి చూస్తుంది. ఇయ్యుడి మీకు ఇయ్యబడును అనే వాగ్దానం లూకా సువార్తలో 6:37-38 ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది. మీరు ఏ కొలతతో చేస్తారో అదే కొలతతో మళ్ళీ మీకు తిరిగి ఇవ్వబడుతుంది. అది మంచి అయినా సరే చెడైనా సరే. కీడు చేయడం, అక్రమంగా ప్రవర్తించడం, పాపం చేయడం సులభమే. చేసేటప్పుడు అవి ఎలా ఉంటాయంటే వినోదంగా ఉంటాయి. అవతల ఏడుస్తుంటే మనం నవ్వుతూ ఉంటాం, భలే జరిగిందిలే అని. అయితే వాటి పర్యవసానం అనుభవించవలసి వచ్చినప్పుడు వాటి బాధ, వేదన బయలుపరచబడతాయి. ఎవరు ఇట్టి పరిస్థితిని తప్పించుకోలేరు కనుక జాగ్రత్త అది చెప్తా ఉన్నాడు. 7వ అది నేను రాణినిగా కూర్చుంటుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే తన మనసులో అనుకోనని రాయబడు. అది రోమి యొక్క ఆలోచన మాత్రమే కాదు, సాగితే సాగించుకునే సమస్త మనుషుల యొక్క నైజం కూడా అదే. ఈనాడు ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. సాగినంత కాలం ఎక్కడ ఏమి అసలు కొరకడరు, లొంగరు. చేసుకుంటూ పోతారు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, పాపం మీద పాపం, అన్యాయం మీద అన్యాయం చేసుకుంటూ పోతుంటారు. సాగినంతగా ఎందుకంటే ఎవరు అడ్డు ఆపులేరు కదా అన్నట్టు. కాబట్టి మరి దానివల్ల వచ్చే పర్యవసానం దాని గురించి ఆలోచించకుండా సాగిస్తూనే ఉంటారు. హద్దు ఆపు లేకుండా తమ ఇష్టం చెప్పును జరిగించు రాణివాసంలా ప్రవర్తిస్తారు. కుటుంబాల్లోనూ ఆయా పరిధుల్లోనూ కూడా ఇదే జరుగుతుంది. కుటుంబాల్లో కూడా ఇంతే, సాగినంతకాలం సాగించేసుకుంటారు. ఎలా సాగిస్తారు అంటే నా అంతటి లేడు అన్నట్టుగా, స్త్రీలైనా పురుషులైనా. కాబట్టి ఏది విత్తుతావో అదే కోస్తావు. ఏది ఎవరికి ఏది ఇస్తావో మళ్ళీ అదే నువ్వు పొందుకుంటావు. కాబట్టి దాన్ని ఎదిరించేవారు లేరు కనుక రోమ్ ఇక్కడ ఏమనుకుంటుందంటే నేను విధవరాలను కాను. అంటే ఇక్కడ రాణి అంటే నాకు రాజు ఉన్నాడు, నాకు మంది మార్బలం ఉంది, నా మాటకు తిరగలేదు, నేను ఏదైనా చేయగలను అనే దాన్ని వర్ణిస్తూ రాణి అంటున్నాడు. విధవరాలు అంటే ఆ కొంత జీవితాలలో ఒక స్థానాన్ని కోల్పోవడం. కాబట్టి నేను విధవరాలను కాను అంటే నాకుండే స్థానం ఎప్పుడు కూడా నాకు పోదు, నేను దేంట్లోనూ కూడా తక్కువ చేయబడను అన్నట్టుగా. కాబట్టి దాన్ని ఎదిరించేవారు లేరు కనుక విధవరాలను కాను అనుకుంది. భూరాజుల్లో తన్ను అణచగలవారు లేరు కనుక దుఃఖము చూడనని, అది దాని అర్థం. దుఃఖము చూడనని అంటే విధవరాలనే నేను కాను అంటే దుఃఖము చూడనని అది మనసులో అనుకుంది. నీ చర్యలకు అడ్డుకట్ట వేసేవారు లేరనుకుని పెత్తనం సాగించినా అది కొద్ది కాలమే గమనించుకో. అది సహోదరులారా, ఎంతో మంది జీవితాలు మనం చూస్తున్నాం. ఎంతో మన కళ్ళ ముందు ఎదుగుతా ఉన్నారు. వారి యొక్క చివరి దశ ఎంత దారుణంగా ఉందో మనం అనేకమైన జీవితాలు మనం చూస్తూ ఉంటాం సహోదరు. అయినా ఎందుకో దాని మీద దృష్టి పెట్టాం. కానీ గ్రంథం ద్వారా అంటున్నాడు ఏమని అంటే అది కొద్ది కాలమే, ఆ విర్రవీగితనం కొద్ది కాలమే, విరుగుట కొరకే. కాబట్టి గర్వం ముందు నాశనం నడుస్తుంది. ఇలా రకరకాల వాక్యాల ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు. కానీ ఇక్కడ రోము పరిశుద్ధులను ఎంతగా హింసించిందో, వారి రక్తాన్ని కాలువలే పారించిందో, ఎంత దుర్మార్గతో సాగితే నిరంతరము సాగుతుందనే భ్రమలో బ్రతుకుతుంది. ఇది కేవలం భ్రమ మాత్రమే, వాస్తవం కాదు సోదరులారా. కనుక మనుషులు విడిచిపడకుండా ఉండాలి. 7వ
7వ వచనంలో ఆ మధ్య నుంచి, కనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించినో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎంత ఎత్తు నుండి పడితే అంత పెద్ద దెబ్బ తగులుతుంది, ఎంత పెద్దగా పడితే అంత పెద్ద గాయం అవుతుంది, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు వేదన దుఃఖము కలుగు చేయబడుతుంది. 8వ వచనం, అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు లేక దెబ్బలు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చి వేయబడును అని రాయబడింది. బబులోను యొక్క గర్వం విలాపానికి అంటే ఏడుపుకు శోకానికి దారితీస్తుంది. దేవుడు బబులోనులోని పరిశుద్ధులను అలక్ష్యము చేయలేదు కనుక వారికి ఆదరణ ఇవ్వబడింది. దాని అత్యాన్ని బట్టి విర్రవేగడాన్ని బట్టి తాను రాణి అయి ఉన్నట్టు తాను ఎన్నడూను విధవరాల్ని కానిని భ్రమించినందుకును దాని శిక్షను రెండింతలు చేయబడింది. ఆది నుండి వస్తున్న సమస్యలను మనం గమనించుదాం. నెబుకద్నెజరు గర్వమునకు వ్యతిరేకంగా యెహోవా నెబుకద్నెజరును అణిచేశాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30-32 వచనాల్లో. రాజుకు బెల్షస్సరు దానియేలు 5వ అధ్యాయం 17-28 వచనాల్లో. యెహోవా మందిరాన్ని నుంచి కొని తెచ్చిన అంటే దొంగిలించి తెచ్చిన లేక దోచుకున్న ఆలయ ఉపకరణాల్లో దాన్ని అపవిత్రం చేయడానికి ఎంతగా విర్రవీగాడో దేవుడు ఆ రాత్రే అతని యొక్క మరణానికి అది కారణమైంది. అలాగే యాంటియోకస్ ఎపిఫెనాస్ అనే దానియేలు 8వ అధ్యాయం 25వ వచనంలో. ఇలాంటి సంగతులు ఇందుకు నిదర్శనంగా మనకు నిలిచున్నాయి. కాబట్టి ఎంతగా గర్వించారో అంతగా కిందకు పడిపోయారు. ఇది ఆ రాజులు మనం చూడలేదు, కానీ ఆ రాజుల యొక్క చరిత్ర దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే మన మధ్య ఉన్న మనుషులు కూడా ఎంతగా విర్రవీగారో చివరికి అంతగా పతనమైన పరిస్థితి కూడా మనకి అనుభవపూర్వకంగా చూస్తూనే ఉన్నాం. 18వ అధ్యాయము 9-19 వచనాలు మనం చదివినట్లయితే 18వ అధ్యాయము 9-19 వచనాలు చదువుతున్నాను. మొదటిది దుష్టుల యొక్క విలాపం కనిపిస్తుంది. దుష్టుల యొక్క విలాపం, వారి యొక్క ఏడుపు, శోకం. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరమును నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమే రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చిన కదా అని చెప్పుకొందురు. లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూసి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్త వర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమరాలను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువురాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, వామము, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్ష రసమును, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని అంతటి మహాబబులోనే కూలిపోయినప్పుడు తాము కూడా నిలవలేక యుందులని వారు గ్రహించారు. ఇండియా గ్రంథం 50 అధ్యాయం 40-46 వచనంలో ఒక్క గడిలోనే అల్ప కాలంలోనే
అల్పకాలంలోనే ఇది సంభవించినట్టు మనం చూస్తూ ఉన్నాం. వర్తకులు ఏడ్చింది ఎందుకో తెలిసిన, లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూసి ఏడ్చుచు తమ సరుకులను, ప్రశస్తమైన నగలు, వెలగల వస్త్రాలు, మిక్కిలి విలువ గల కట్టడపు సామాగ్రి, విలాసవంతమైన జీవితానికి తగిన సుగంధ ద్రవ్యాలు, భోజన సామాగ్రి, యుద్ధ ఆయుధాలు, వారి వ్యక్తి పనులు చేయడానికి బానిసలు, మనుషుల ప్రాణములు వగైరాలన్నీ కూడా బబులోను ఓడల్లో ఉండేవి. బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను జ్ఞాపకం చేసుకుంటున్నామా. ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఎత్తడి, ఇనుము, చలువురాళ్లు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, వామము, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడను కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయాను. రమ్యమైనవియు దివ్యమైనవియు నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. 11-14 వచనాలు. ఈ పట్టణంలో వ్యాపారపు లావాదేవీలు పెట్టుకుని ధనవంతులైన కారణాన అది అంతలో కూలిపోయినప్పుడు వారు దాని విషయమే విలపించుట సహజమే కదా. ఎందుకంటే చాలా లాభాలు పొందుకున్నారు, ధనవంతులు అయ్యారు, విలాసవంతమైన జీవితాన్ని, సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఆ పట్టణం ఏ పట్టణం అయితే వారి యొక్క లాభాలకి, ధనవంతులు అవ్వడానికి, విలాస జీవితానికి మరి ఉపయోగపడిందో ఆ పట్టణం వారి కళ్ళ ముందే నాశనం అవుతుంటే మరి ఏడుపు రావడం సహజమే కదా. దానితో వారి వ్యాపార సంబంధాలు తెగిపోయాయి. ఇంకను ఏడవడానికి ఇంకేం చేయగలరు? ఇంక ఏడవడం తప్ప ఇంకేం చేయగలరు వాళ్ళు? ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నార బట్టలను, ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములను ధరించుకుని బంగారముతోనూ, రత్నములతోనూ, ముత్యములతోనూ అలంకరింపబడిన పట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడిలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయక్రాంతులై దూరముగా నిల్చుందురు. ప్రతి నావికుడును, వాడవారును, సముద్రం మీద పనిచేసి జీవనం చేయ వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూపమును చూచి ఈ మహాపట్నంతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందరూ అధిక వ్యయించే ధనవంతులైన అది ఒక్క గడిలోనే పాడైపోయినే అని చెప్పుకొంచు కేకలు వేయుచుందిరి. దీని పత్రం యొక్క ప్రభావం దాని వర్తకుల మీద, దాని వ్యాపారంపై ఆధారపడే వారి మీద ఏడుపుగాను దుఃఖముగాను పడితే, పరిశుద్ధుల మీద దాని ప్రభావం మరో రూపంగా పడింది. ఎలా పడిందో తెలిసిన 20వ వచనంలో, పరలోకమా పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దానిని గూర్చి ఆనందించుడి. అనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. ఒక పక్కన ఆ మహాబబులోను లేక రోమ్ పట్టణం కూలిపోతుంటే దానితో వ్యాపార సంబంధాలు కలిగిన వారు, దానివల్ల లబ్ధి పొందిన వారు ఏడుస్తుంటే, మరొక ప్రక్కన మరి కొంతమంది ఆనందిస్తూ ఉన్నారు, ఆదరించబడుతూ ఉన్నారు. నీతిమంతులు ఇది విషయమే ఆనందించడానికి పిలుపు పొందుకున్నారు. వాస్తవానికి ఇది పరిశుద్ధులు పరలోకము కోరిన తీర్పు, దానిపై తీర్పు తీర్చబడింది. పరిశుద్ధులు కోరారు కాబట్టి పరలోకం ఇలా స్పందించింది. జయించిన వారు జనములను ఏలుదురు అని 2వ అధ్యాయం 26-27 వచనాలు రాయబడి ఉంది. ప్రతిదండనకే వారు కేకలు వేశారు అని
6వ అధ్యాయం 9-10 వచనంలో రాయబడింది. వారి ప్రార్థనలు బట్టి బహు ధూపద్రవ్యము బట్టి ఫలితం 8వ అధ్యాయం 3-5 వచనాలు ఇవ్వబడింది. దుష్టులపై తీర్పు ప్రతిఫలంగా ఇవ్వబడింది అని 11వ అధ్యాయం 18వ వచనంలో ఇవ్వబడింది. జయించిన వారు ఏలుబడి చేయుదురు అని 12వ అధ్యాయము 10-11 వచనాల్లో ఇవ్వబడింది. ప్రభువునందు మృతి వారికి జయాన్ని అనుగ్రహించిందని 14వ అధ్యాయం 13వ వచనంలో ఇవ్వబడింది. బలిపీఠము దేవుని తీర్పుకు స్తుతిస్తుంది అని 16వ అధ్యాయం 7వ వచనంలో ఇవ్వబడింది. మనం క్రీస్తుతో కూడా ఉంటే మనము జయిస్తామని 17వ అధ్యాయం 14వ వచనంలో ఇవ్వబడింది. ఈ కార్యాలన్నిటికీ ప్రతిఫలంగా రోము మీద తీర్పులు వచ్చాయి. అది కూలిపోతుంది. పరలోకము, పరిశుద్ధులు, అపోస్తులు, ప్రవక్తలపై కార్యాలలో భాగస్వాములై ఉన్నారు. వారి ఓర్పును బట్టి చివరికి ఈ మహాబబులోను కూలిపోయెను. గుర్తుపెట్టుకోండి, వారి ఓర్పును బట్టి చివరికి ఎవరు ఓర్పది? పరిశుద్ధులు, అపోస్తులు, ప్రవక్తలు. ఈ మహాబబులోను కూలిపోయాడు. దేవుడు దానికి తీర్పు తీర్చి ఉన్నాడు. పై చెప్పబడిన వారి వాంఛ తీర్పునందు నెరవేర్చబడినట్టుంది. యెహెజ్కేలు 27వ అధ్యాయంలో తూర్పుపై తీర్పు కూడా అలాగే వర్ణించబడింది. మరొక దూత యొక్క చర్య చూద్దాం. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలాగు మహాపట్టణమైన బబులోను, మహాపట్టణమైన 21 వచనం, ఇలాగ మహాపట్నమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును అని రాయబడి ఉంది. అంటే ఎలాగా అది పడద్రోయబడుతుందో కూడా చెప్పడం జరిగింది. ఒక రాయినట ఒక దూత ఒక రాతిని ఎత్తి సముద్రంలో పడవేసినట్టుగా ఈ మహాపట్నమైన బబులోను అంటే రోము అలాగే పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడబోనని రాయబడి ఉంది. దాని పతనం యొక్క స్వభావం లేక తీరు ఇక్కడ సూచింపబడింది. దాని పతనం గొప్పది, అది త్వరగా జరుగుతుంది, సంపూర్ణమైంది, శాశ్వతమైంది. అది మరి అన్నిటికీ లేవదు. ఒక దెబ్బతో సామ్రాజ్య సంబంధమైన హింసించే నగరు పడిపోతుంది. రోమా జీవితం యొక్క 4 ప్రధానమైన విషయాలు అంతరించినట్టు చిత్రింపబడింది. అదేంటి అంటే 22వ వచనంలో 23వ వచనంలో నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి, జనములన్నీయు నీ మాయామంత్రము చేత మోసపోయిరి. కావున వైదికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లల ద్రోవి ఊదువారి యొక్కయు బోరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూను నీలో వినబడదు. అంటే దాని వినోద కార్యక్రమాలు అంతరించిపోతాయి. తర్వాత దాని వినోద జీవన విధానం కూలిపోతుంది. దాని వ్యాపార జీవితం అంతరిస్తుంది. మరి ఏ శిల్పమైనా చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడదు. తిరగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినబడదు. జీవన పోషణ విధానం ముగిసిపోతుందని అర్థం. దాని కుటుంబ జీవితం అంతరిస్తుంది. అలానే దీపపు వెలుగులో నీలో ఇంకనూ ప్రకాశింపదు. పెండ్లి కుమార్ని స్వరమును పెండ్లి కుమార్తె స్వరము నీలో ఇకను ఎన్నడూను నిలువబడదు, వినబడదు అని చెప్పును కదా. 5 విద్యా జీవన విధానం కూడా నిలిచిపోయింది. దీపపు కాంతి నీలో ఇకను ప్రకాశింపదు. విద్య వలన కలిగే తెలివికి వెలుగు ఈ సందర్భంలో సింబల్ అయి ఉందని అర్థం.
ఈ పతనానికి కారణాలు 24వ వచనం చదవబోతున్నాం. మరియు భక్తుల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడిననెను. అదనమాట కారణం. ఇంతకీ ఈ తీర్పు రావడం కారణం, ఈ ఉగ్రత రావడం కారణం ఏంటి అంటే, ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడింది. హతసాక్షుల యొక్కయు రక్తమునందు ఆనందించి పరిశుద్ధుల యొక్క రక్తము చేత అది మత్తిల్లి ఉండెను. కనుకనే దానికి గతి మరియు దానికి చెల్లంగితనం మరియు గర్వము దాని పతనానికి ఇతర కారణాలు అయి ఉన్నాయి. అయినా దేవుని పరిశుద్ధుల రక్తమును ఒలికించుటలో అది చూపిన శ్రద్ధ దాని పతనానికి ప్రధానమైన కారణమైంది. మహాపట్టణమైన రోము లయపరచబడింది. హతసాక్షుల యొక్క రక్తము తప్ప దాని యందు మరేమీ కనబడదు. అదే దాని నాశనానికి కారణమైంది. రోముకు విరోధంగాను క్రైస్తవుల నమ్మకత్వానికి నిత్య సాక్ష్యంగా వారి రక్తమే నిలిచింది. ఈ విధమైన వ్యాఖ్యానాన్ని వ్యతిరేకించేవారు రోము ఇంకనూ నిలిచి ఉందనే వాస్తవాన్ని చూపుతారు. అది నిజమే. రోము అనంటే క్రైస్తవులను హింసించే ఒక ప్రభుత్వం. అది నిలిచి ఉన్నదని యోహాను దినాల్లో హింసించిన రోమ్ కాదు. వాస్తవంగా అనేక విషయాల్లో సమ్మేళనం ఈ రోమును ముందుగానే అంతమొందించింది, కానీ నిర్మూలన చేయాలని రోము కంకణం కట్టుకున్న క్రైస్తవ ఉద్యమం ఇంకనూ నిలిచే ఉంది. ప్రాచీన రోము కూలిపోయినట్లు ఇతర రోములు కూలిపోయి ఉడిగిపోయినప్పటికీ ఇది మాత్రం ఇంకనూ నిలిచే ఉంటుంది. అంటే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఇలా ప్రవర్తించినా, ఏ ప్రభుత్వం తన యొక్క ప్రజలను, ఏ దేశం తన యొక్క ప్రజలను ఇబ్బంది పెట్టినా దేవుడు చాలా అవకాశాలు ఆ ప్రభుత్వానికి, ఆ దేశానికి ఇచ్చి వారు దాన్ని వినియోగించుకోకుండా, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వారు విచ్చలవిడిగా రెచ్చిపోయిన ఒక తత్వంతో ఉన్నట్టుండి తన ప్రజల్ని హింసిస్తే ఏ ప్రభుత్వాన్ని కానీ ఏ దేశాన్ని కానీ దేవుడు ఉపేక్షించడు. ఈ మహాబబులైన రోము పట్టణానికి పట్టిన గతే మిగతా వారికి కూడా పడుతుంది. ఇది మాత్రం వాస్తవమైన సంగతి. కనుక ఆయా ప్రభుత్వాలలో, ఆయా దేశాల్లో క్రైస్తవులుగా ఉన్న బిడ్డలందరూ కూడా ఏం చేయాలి అంటే ఓర్పు వహించాలి, ప్రార్థనలు చేయాలి. ఏమని? వాళ్ళని నాశనం చేయాలని కాదు, వారిలో మార్పు రప్పించండి ప్రభు తండ్రి అని, తట్టుకోగలిగే శక్తిని మాకు ఇవ్వండి అని, సహనాన్ని మాకు ఇవ్వండి అని. ఒకవేళ ఈ క్రమంలో మన ప్రాణమే వాళ్ళు తీసేస్తే మనకి నష్టమేమీ కాదు. అందుకే ప్రకటన గ్రంథం 14 అధ్యాయం చెప్పబడిన మాట అది, ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు అని. అంతేగాని మామూలుగా వచ్చిన మరణం కాదు అది. ఇలా ఏ ప్రభుత్వం అయినా, ఏ దేశమైనా ఆయన ప్రజల్ని హింసించి ఒకవేళ వాళ్ళ యొక్క హింస తారాస్థాయికి చేరిపోయి ఆ క్రమంలో ఆయన ప్రజల్ని ఒకవేళ చంపేస్తే అలాంటి మరణం దేవునికి ఇష్టమైంది అని చెప్తాడు. అలాంటి హతసాక్షిగా ఉన్న వాళ్ళు అనేక మంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. అందువల్ల ఏ కాలమైనా, ఏ తరమైనా ఈ బబులోను, ఈ రోమా పట్టణం యొక్క స్థితి ఎవరికున్నా కానీ దేవుడు చివరికి వారిపై ఉగ్రత కురిపిస్తాడు. ఏ తరమైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ దేశమైనా ఆయన ప్రజలకి ఆయన అండగా ఉంటాడు, వారిని ఆదరిస్తాడు, వారిని ఓర్చుకోమని, సహించమని, వాళ్ళ మార్పు కొరకు ఆశించమని, ప్రార్థించమని కోరుతాడు. లేని పక్షంలో చివరికి ఈ మహాబబులోనైన రోముకు ఏ గతి పెట్టిందో అలాంటి గతే ఎవరు ఆయనకు విరుద్ధంగా ఉన్నారో వారందరికీ పడుతుంది సహోదరులారా. కాబట్టి 18వ అధ్యాయం రోమ్ ఎలా పతనం అవుతుందో ఏమండి,
ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. దేవుని చిత్తమైతే వచ్చే వారం 19వ అధ్యాయానికి వెళ్తాం. ఇంతవరకు ఓపిక మీ అందరికీ క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తూ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘననామానికి స్తోత్రాలైనా. మమ్మల్ని ప్రేమించి మాపై మీ కృప కుమ్మరించి మీ కుమారుడైన క్రీస్తు వారిని మా కొరకు బలిగా అర్పించి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతున్నైనా. ఈ భూమి మీద మా జీవితాల్ని మంచిగా నడిపించుకోవడానికి, నైతిక విలువలు కలిగి బ్రతకడానికి, మేము అనేకులకు మాదిరికరంగా ఉండడానికి, నిజమైన మనుషులుగా జీవించడానికి మీరు మాకు ఇస్తున్న జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఒకవేళ హింసలు, బాధలు మాకు ఎదురైనప్పుడు వాటి నుంచి దేవా ఓర్పు సహనంతో వాటిని అనుభవిస్తూ మేము బ్రతకడానికి కూడా మాకు సిద్ధపాటు కలిగిన మనసును దయచేస్తుంది కూడా స్తోత్రాలు నాయన. రోము ఏ రకంగా నీ నీ పరిశుద్ధుల్ని హింసించిందో దానికి ఫలితంగా ఎలాంటి ఉగ్రత మీ ద్వారా పొందుకుందో మేము గ్రంథం ద్వారా చూస్తా ఉన్నాం. అది ఏ తరమైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ దేశమైనా తండ్రి అలా జరగడం అనేది తథ్యమని వాక్యం ద్వారా మేము నేర్చుకుంటూ ఉన్నాం. మేము ఆదరించబడుతూ ఉన్నాం, బలపడుతూ ఉన్నాం. కాబట్టి తండ్రి ఇలాంటి అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క బైబిల్ తరగతి పాల్గొన్న మా సోదరులను, సహోదరులను పేరు పేరున దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయండి తండ్రి. కుటుంబాల్లో కూడా ఇలాంటి హింసలు, ఇలాంటి ఎత్తుకు పై ఎత్తు వేసే మనస్తత్వాలు దేవా, మరి గర్వించే పరిస్థితులు కుటుంబాల్లో కూడా ఉంటాయి తండ్రి. కాబట్టి నా కుటుంబంలో అలా ఉన్నాయా అని నేను పరిశీలించుకునేటట్టు, అలాగే ప్రతి వాళ్ళు కూడా పరిశీలించుకునే వాక్యాన్ని బట్టి ఓర్పు సహనం కలిగి మంచి ఆలోచనలతో కుటుంబాన్ని నడిపించుకున్నట్టు కూడా సహాయం చేయండి నాయన. ఈ కార్యక్రమాన్ని ముగించి వెళ్తున్నాం. మీ కృప మాకు తోడుగుంచండి. మాకు కావలసిన ఆయురారోగ్య బలాలు దయచేయండి తండ్రి. మీ చిత్తమైతే మరొకసారి కలుసుకుని ఈ రీతిగా అనేకమైన సంగతులు ఇంకా ఆలోచన చేయడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.